నిశ్చలము శాంతము అయిన మనస్సు బుద్ధి అహంకారము నేననే భ్రమను వీడి వాటికుండే పరిమితులను తనవిగా పడే బాధలను విడిచిపెట్టి వీటన్నిటినీ చూసే సాక్షి వైపు దృష్టి మళ్లించి తను తాను సత్తు చిత్తు రూపంగా ధ్యానించాలి. సదా తెలుసుకుంటూ ఉండాలి. నేను పరమాత్మనే, నేను బ్రహ్మానే అనుకుంటూ ఉండాలన్నమాట. ఈ గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలో మాత్రమే ధ్యానం చేయమని శిష్యుణ్ణి ఆదేశిస్తున్నారు. ఇక ముందు ఈ భావాన్ని కూడా అధిగమించి ధ్యానం చేయటమే తన సంపూర్ణత్వాన్ని అంగీకరించడంగా తెలుసుకుని ధ్యానాన్ని కూడా ఎంతసేపు కూడా ధ్యాసలో ఉండిపోమంటారు అన్నమాట. అన్ని పరిస్థితుల్లోని ధ్యానం చేయడానికి కుదరదు కాబట్టి ఎల్లవేళ నువ్వు ధ్యాసలో ఉండు అని చెబుతున్నాయి. ధ్యాస కుదిరినప్పుడు ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానం చేయాలి అనే భావము ఉండటమే ఆత్మను తెలుసుకో. రెండోదిగా ఏమి అక్కర్లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఇంకా రెండో భావం లేదు. ధ్యాస అయినా ధ్యానం అయినా ఏదైనా అలా ఉండిపోవటమే. పూర్ణమైంది ఆత్మ అంటూనే అవమానిష్టం. మనం ఎంతసేపు చైతన్యంగా ఉండటమే పూర్ణమైంది ఆత్మ అంటూనే మనం ఉండాలి. అవమానించడం కాదు. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మలోనే కాబట్టి పరమాత్మగా మిగిలిపోవాలి. దేహం నువ్వు అనుకునేవాడికి దేహం నువ్వు కాదు పరమాత్మని అనేటివి ఆయన అవమానించినట్టు అవుతుంది. అవ్వదు. ఓహో అహం నమో మహ్యం ఏకోహం దేహవాస్మి దేహవానపి క్యచ్చిన్న గంత నాగంత వ్యాప్య విశ్వం అవస్థిత. అద్భుతమైన నాకు నమస్కారము. శరీరంతో ఉన్నప్పటికీ నేను ఎక్కడి నుండి రాను లేదు, ఎక్కడికి పోను లేదు. విశ్వాన్నంతా ఆవరించి ఏకంగా ఉన్నాను. తన అనుభవంతో దృగ్భ్రాంతి చెందిన జనకుడు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నా శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి దేశకాలాల్లో పరిభ్రమించడం నాకు స్పష్టంగా తెలుసు. పరిమితమైన జీవిగా శరీరంతో దేశకాలాలకు లోబడి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెరుస్తూనే ఉన్నాను. ఆత్మగా నన్ను నేను తెలుసుకున్న ఈ తరుణంలో అన్ని కదలికలు నాలో జరగటం చూస్తున్నాను. కానీ నేను ఎక్కడికి కదలటం లేదన్నది స్పష్టంగా పోతుంది. నిత్యము చైతన్యంగా నేను సర్వవ్యాప్తంగా ఉన్నాను. నాలోనే ఈ జగన్నాటకం అంతా ఒక అంశంగా మాత్రమే కనిపిస్తుంది. అద్భుతమైంది. నన్ను నేను అభినందించుకుంటున్నాను. ఈ విశ్వాన్ని సృజించకుండానే అనాథగా ధరిస్తున్నాను. ఈ సత్యం నాకు మాత్రమే అర్థమవుతుంది. నాకంటే సమర్థులు ఎవరు లేరు అనుకుంటూ జీవన చిహ్నాలుగా ప్రతి ప్రాణిలోనూ మనం చూసే నైపుణ్యం, సమర్థత, చైతన్యముఖ ఉపాధుల ద్వారా వ్యక్తమయ్యే చైతన్యమే జీవన చిహ్నంగా మన చేత గుర్తింపబడుతుంది. సమస్త ప్రాణంలోనూ వ్యక్తమయ్యే సమష్టి జీవశక్తిని భగవంతుడని అంటూ అతనికి సర్వశక్తిమయంగా భావిస్తున్నాం. ఈ సర్వశక్తిమయుడైన జగదీశుడు జగత్తు కూడా నాచే ధరింపబడుతుంది. అయినా నాకు వాటితో ఏ సంబంధము లేదు. అసత్యము, భ్రమాజన్యము అయిన జగత్తు నాలో లేనేలేదు. కానీ మోక్షం కానీ లేవు. నాకు రాగాది దోషాలు లేవు. నాకు దేహాది దుఃఖాలు లేవు. నేను అంతర్యామి స్వరూపుడను. నేను బ్రహ్మమును. నేనే నీవు, నీవే నేను. నేనే అంతా, అంతా నేనే. నేను కేవల జ్ఞాన స్వరూపుడను. నేను బ్రహ్మమును అన్న అనుభూతి ఎవరికి ఉండునో అతడే జీవన్ముక్తుడు. నేను బ్రహ్మమును అను ధ్యానము వలన జ్ఞానాగ్ని రాజుకొని సర్వబంధములను కాల్చి ముక్తినిచ్చును. స్వస్వరూప అనుసంధానమే ముక్తి.
స్థిరమైన మనస్సుకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనస్సు వస్తువుల నుండి వైదొలగి ద్రష్ట మీద కేంద్రీకృతమైనప్పుడు మనస్సుగా ఉండదు. మనస్సు తన మనోరూపాన్ని వదలి ఆత్మరూపాన్ని పొందుతుంది. ఇది స్వయం ప్రకాశము, స్వయం జ్యోతి. అంతా నేనే, సమస్తము నేనే, నేను ఆత్మను అని ఆత్మనిష్టలో సదా జీవించే వారికి మోక్షము ఈ జన్మలోనే వస్తుంది. ప్రతి ఒక్కరూ బ్రహ్మమే అయ్యున్నారు. అజ్ఞానంతో దేహమని భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆనంద స్వరూపులే. తానెవరో తనకి తెలియక దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. దేహ తదాప్యం వదిలి బ్రహ్మ తదాప్యంలో ఉండాలి. దేహ తదాప్యంలో ఉంటే ఇంద్రియాల వశంలో నీవుంటావు. బ్రహ్మ తదాప్యంలో ఉంటే నీ వశంలో ఇంద్రియాలు ఉంటాయి. దేహ తదాప్యం వల్ల పునర్జన్మ వస్తుంది. బ్రహ్మ తదాప్యం వల్ల ఇదే ఆఖరి జన్మ అవుతుంది. ఒక దాని మీద ఆధారపడి ఉండేది ఏది సత్యము కాదు, మిథ్యే. సత్యము దేని మీద ఆధారపడదు. కార్యము కారణము రెండూ మిథ్యే. నామరూపాలు మిథ్యే. మారుతున్న ప్రకృతి మిథ్యే. దృశ్య ప్రపంచం అంతా మిథ్యే. కళ్ళ ద్వారా చూస్తున్నాము, కళ్ళు చూడలేవు అంటే చూసేవాడు వేరుగా ఉన్నాడు. చెవి ద్వారా వింటున్నాము, చెవి వినలేదు, వినేవాడు వేరుగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా మాయ. ఇది త్రిగుణాల మీద ఆధారపడి ఉంది. మానవ జీవితం కూడా ఈ త్రిగుణాల మీద ఆధారపడి ఉంది. గుణాలన్నీ మిథ్యే. త్రిగుణాతీత మనోమౌనంతో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నేను నాది వీడితే ఏది మిగిలిందో అదే నీవు. బాహ్యం నుండి అంతర్ముఖుడవై అదే నీవు. అంతర్ముఖంలో దర్శించిన దాన్ని జగమంతా దర్శిస్తే అంతా నీవు. మాయను వీడితే అదే నీవు. మాయలో గల బ్రహ్మాన్ని గుర్తిస్తే అంతా నీవు. మనసుని వీడితే అదే నీవు. మనసు లేని స్థితిలోకి మారిపోతే అంతా నీవు. జీవభావాన్ని దాచితే అదే నీవు. భావాన్ని రానివ్వక బ్రతికితే అంతా నీవు. గత సంస్కారపు వాసనలను నిర్మూలిస్తే అదే నీవు. బ్రహ్మ సంస్కారమైనట్టి మనోమౌనంతో నిలిచిపోతే అంతా నీవు. నీలో గల ద్వంద్వాలను తొలగిస్తే అదే నీవు. ద్వైతాన్ని తొలగించి అద్వైతంగా మిగిలిపోతే అంతా నీవు. మీ గుణాలను ఓడితే అదే నీవు. ఎదుటివారి గుణాలను కూడా అంతర్దృష్టితో జయిస్తే అంతా నీవు. మనోనివేదన చేస్తే అదే నీవు. ఆత్మ నివేదన చేస్తే అంతా నీవు. అంతటా నిండి ఉన్న నిర్గుణ నిరాకార సచ్చిదానంద చైతన్యము నుండి నామరూపాలు అనే మాయను తగిలించుకుని సృష్టిగా పరిణమించింది. సర్వ జీవ జగత్తుని చైతన్యవంతం చేయించింది బ్రహ్మము. అందరం పరమాత్మ స్వరూపులమే. దేహం నేను అనుకోవడం వల్ల అనేక జన్మలు ఎత్తుతున్నాము. మన స్వరూపము బ్రహ్మమే అని తెలుసుకునే వివేకవంతమైన బుద్ధి మనిషికి మాత్రమే ఉంది. ఆత్మ అనాత్మ విచారణ వల్ల సర్వానికి ఆధారం బ్రహ్మమే అని గుర్తెరింగి నేనే బ్రహ్మమును, నేనే అంతా అన్న ధ్యాసతో ఉండాలి. ధ్యానంలో మనోమౌనంతో నేను బ్రహ్మమును అని అనుభవానికి వస్తుంది. బ్రహ్మమే కర్త, బ్రహ్మమే క్రియ, బ్రహ్మమే కర్మ, బ్రహ్మమే ఫలం. అన్నీ బ్రహ్మార్పణంగా జరుగుతాయి. సర్వం బ్రహ్మమయం. భ్రమ పోతే మిగిలేది బ్రహ్మమే. అన్నింటినీ బ్రహ్మార్పణంగా చేయండి. అన్నింటినీ బ్రహ్మార్పణంగా స్వీకరించండి. కాలం వృధా చేయవద్దు. నేను బ్రహ్మమును వదలవద్దు. విధి రూపేణ ఎంతటి పరిస్థితి వచ్చినా మరోవైపు ఆలోచించకుండా బ్రహ్మంగా ఉండి బ్రహ్మంగా మిగలండి. ఆత్మనిష్టను పొందిన శుద్ధ మనస్సు తానే బ్రహ్మంగా అనుభవం పొందుతుంది. పరమాత్మలో ఐక్యం అవ్వాలంటే తనువు, ధనము, మనస్సు, ఆత్మ అన్నీ బ్రహ్మార్పణం చేయాలి. నీవే నేనని ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకోవడమే ఆత్మ నివేదన. బ్రహ్మైక్యానుభూతిని ఆస్వాదిస్తూ ఉండితే జీవన్ముక్తి జీవితం. నీవు మనస్సును సమర్పించావు, ఆయన నీకు ముక్తిని ఇచ్చాడు. నీవు ఆత్మను సమర్పించావు, ఆయన ఐక్యం చేసుకున్నాడు. ఇదే అద్వైతానందాన్ని అనుభవించుటే నీ దేహం ఉన్నంత వరకు. చివరకు నీవు మాయను వదిలేసి పరమాత్మవైపోయావు. జ్ఞానమే దీపం, అంతర్ముఖమే దానికి మార్గం. అతడే నేనని ఉండిపోవుటే మోక్షం.
ఊరక ఉండితే నిర్గుణ ధర్మం, మౌనమే నిర్గుణ లక్షణం. నీ నిజస్థితి నీవు గ్రహించుటే నీ ధర్మం, నీ నిజస్థితిలో నీవు నడచుటే న్యాయం. జ్ఞానాన్ని అర్హులకు అందించడమే దానం, అన్యచింతన చేయకుండా ఉండితే పుణ్యం. నిర్గుణ ధ్యాసే ఉపవాసం, జ్ఞాన చింతనే గంగా స్నానం. నీవే భగవంతుడి అయి ఉన్నప్పుడు భగవంతుని కోసం నీవు చేసేవి ఏమీ లేవు. ద్వైతం నుండి అద్వైతానికి చేరుచే మోక్షం. దేని నుండి వేరుపడ్డావో ఆ మూలానికి చేరుచే మోక్షం. నీ జీవితాన్ని పూర్తిగా పరమాత్మ పాదాల వద్ద వదిలివేసినప్పుడు నీవు అకర్తవై మోక్షం నీకు కలుగుతుంది. నీ హృదయాన్ని ఎప్పుడైతే ఖాళీగా ఉంచావో అప్పుడే నీ బాధ్యతలను బ్రహ్మంగా స్వీకరిస్తాడు. నీ హృదయాన్ని ఎప్పుడైతే ఖాళీగా ఉంచావో అప్పుడే నీ బాధ్యతలను బ్రహ్మం స్వీకరిస్తాడు. బ్రహ్మం అంటే మనోమౌనంతో ఉండుట, మనోమౌనం అంటే సంకల్పరాహిత్య స్థితిలో ఉండుట, సంకల్పరాహిత్యం అంటే ద్వంద్వాలకి మనస్సు కదలకుండా ఉండుట, మనస్సు కదలకుండా ఉండటం అంటే కారణదేహం లొంగకుండా ఉండుట, కారణదేహం అంటే గత జన్మల్లో సంపాదించిన పాప పుణ్యాల పట్టిక. మనస్సు కారణదేహపు వశంలో ఉండి తాను చేసిన పుణ్య పాప కర్మలకు అనుగుణంగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. పూర్వ జన్మలలో చేసిన సంచిత కర్మలన్నీ బ్రహ్మ జ్ఞానం కలగగానే నశిస్తాయి. మనస్సు లేకుండా చేయు నిష్కామ కర్మ వల్ల ఆగామి కర్మలు నశిస్తాయి. అనుభవించడం వల్ల ప్రారబ్ధ కర్మలు నశిస్తాయి. ప్రారబ్ధం పూర్తి అవగానే వెంటనే దేహం పతనమవుతుంది, జీవుడు ముక్తుడవుతాడు. స్వప్నావస్థలో స్వప్నం ఉన్నంతకాలం, స్వప్నం జరుగుతున్నంతకాలం స్వప్నం నిజంగా అనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలోకి రాగానే అది అబద్ధం అని తేలుస్తుంది. అలాగే జ్ఞానావస్థలో ఉన్నంతకాలం జగత్తు అంతా నిజమే అని తెలుస్తుంది. జ్ఞానావస్థలోకి రాగానే, జాగ్రత్త అవస్థ నుంచి జ్ఞానావస్థలోకి రాగానే ఇదంతా అబద్ధం అని తెలుస్తుంది. కనుక స్వస్వరూప జ్ఞానం పొందితే ఆ జ్ఞానావస్థలో సర్వ కర్మలు నశిస్తాయి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి అంది భగవద్గీత. నిద్రలో మనస్సు నిర్మించి విశ్లేషించింది కలను, నిద్రలో మనస్సు నిర్మించి విశ్లేషించింది కలను, అది మిథ్య. జాగ్రత్తలో మనస్సు నిర్మించి విశ్లేషించింది కూడా మిథ్యే. ఎందుకంటే ఈ రెండు అవస్థలు ఒకే మనస్సు ద్వారా మాత్రమే పనిచేస్తాయి. మనస్సు చేసేదంతా మాయే, అసత్యమే. ఈ అసత్యమైన మనస్సు సత్యమైన ఆత్మను గ్రహించలేదు. ఈ మనస్సు పనిచేయడానికి శక్తినిచ్చింది కూడా ఆత్మే. సంకల్ప వికల్పాలు లేని మనస్సుతో ఇంద్రియ మనోబుద్ధులను ఏకాగ్రం చేసి ఆంతర్యంలో ఉన్న పరమాత్మ యందు కేంద్రీకరిస్తే ఆత్మదర్శనం అవుతుంది. ఇదే మన జీవిత లక్ష్యం, ఇదే మోక్షం. మనస్సుతో పనిచేయకు, ఇదే మోక్షం. బంధముక్తులు రెండూ అబద్ధాలే, మనస్సు చేత కల్పించబడ్డాయి. నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు, నీకు పరమాత్మకు భేదమే లేదు. అజ్ఞానం యొక్క ముడి విడిపోవడమే మోక్షం. నీవు అంటే జ్ఞానం, జ్ఞానం అంటే నిరాకారం. కాబట్టి నామరూప గుణాల తదాప్యాన్ని వదిలి బ్రహ్మనిష్టలో ఉండటమే మోక్షం. నేనే అంతగా తెలుసుకోవడమే మోక్షం. మనస్సు ఆత్మలో లయం అవ్వడమే మోక్షం. స్వస్వరూప అనుసంధానమే మోక్షం. యథార్థ స్వరూపంలో ప్రకాశించడమే మోక్షం. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును అని జీవించడమే మోక్షం. బ్రహ్మార్పణం. చదవండి.
జీవి నేను నా ఉద్దేశం చెబుతున్నాను. నాకు తెలుస్తుంది ఏంటంటే నేను ఇలా అనుకుంటాను అనమాట. నాకు తెలుస్తుంది ఆయువు ఈ క్షణాన్ని అయిపోయినట్టుగా నా ప్రయత్నం అలా ఉంటుంది జ్ఞానంలో. ఎప్పుడు ఇది ఆఖరి శ్వాస, ఇది ఆఖరి శ్వాస అన్నట్టే ఉండగలను. చిన్నప్పటి నుంచి ఇలాంటి వాళ్ళు అసలు వెళ్ళరు, ఎప్పుడో వెళ్తారు. కానీ ఎప్పుడు కూడా పుట్టాక మరణించడం మానం. కానీ అలా అనుకోవాలంటున్నాను. ఎప్పుడూ కూడా ఇదే ఆఖరి శ్వాస, ఇదే ఆఖరి శ్వాస అన్నప్పుడు తేలిగ్గా అందుతుంది. ఎందుకంటే ప్రయత్నం ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. అంటే ఇంకెప్పుడుని ధ్యానం చేసుకోవాలని కాంక్ష ఉంటుంది. అందుగురించి ఇదే ఆఖరి శ్వాస, ఇదే ఆఖరి శ్వాస అనుకుంటుంటా. మళ్ళీ దేహం ఏదన్నా వ్యవహారంలో చెప్పినప్పుడు మాత్రం 100 ఏళ్ళు ఉంటాను, 80 ఏళ్ళు ఉంటాను అని మాత్రం అలాంటి ఎసెప్ట్లు మాత్రం స్టాండర్డ్గా. అప్పుడు నేను ఎవరిని అడుగుతాను అని మాత్రం వ్యవహారంలో అలా మాట్లాడతాను. జ్ఞానంలో మాత్రం ఇలా మాట్లాడతాను. నాకు తెలుసుంది ఇంతే. ఎందుకంటే ఆయువేమో ఏ క్షణాన్ని వెళ్ళిపోతుంది ఏం తెలుస్తుంది. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం కోసం, మనం ఏమరపాటు లేకుండా ఉండటం కోసం మన ఆయువుని వేస్ట్ చేసుకోకూడదు, ప్రయత్నం మానకూడదు, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా మాట్లాడతాం. మళ్ళీ వ్యవహారంలో మాత్రం 100 ఏళ్ళు ఉంటే నాకు రోజుల్లో వద్దేంటి అని వ్యవహారంలో మాత్రం అలాగే మాట్లాడతాం. అంటే ఆత్మతత్వంగా ఇలా ఉంటాను. మనం నిజంగా అప్పుడు బెచ్చెత్తుకుంటామేంటి? ఎప్పుడూ జాగ్రత్తగా కంట్రోల్గా మన కంట్రోల్లో మనం ఉండాలి. నీళ్ళ వాడేయకుండా జాగ్రత్తగా, ఎప్పుడూ జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. అందు గురించి ఏ జీవైనా మన తర్వాత పిల్లలు తింటారు, ఏముంటుంది, తప్పే ఉంది. ఉన్నంతసేపు నా దేహానికే పెట్టుకుంటే ఏముంటుంది, తేడాలు వస్తాయి. అంతకన్నా ఎక్కువ తినేసిన ఎక్కువ ఏది చేసినా ఇగోలు వస్తాయి. మీకు జీవనంలో ఎప్పుడు కూడా ఇదే ఆఖరి, ఇదే ఆఖరి, ఇదే ఈ క్షణమే ఆఖరి అన్నట్టుగా ఉన్నప్పుడే ఎక్కువ నిద్రం, చక్కగా ఆరోగ్యంగా ఉంచుకుంటాము. ఆహారం కూడా తగినంత తింటాము. ఎక్కువ తింటే బోర్డు నిద్ర వస్తుంది. సరిపడే అన్నీ కూడా ఉంచుకుంటా. ఆ వ్యవహారాన్ని నాకెందుకు అనుకుంటాను. ఏ తినాలన్నా నాకెందుకు, అవి తినాలంటే మనకెందుకు. ఏదో దేహం సంబంధించిన వరకు వింటానే, కానీ పై నాకు అనవసరం అనుకుంటా. నేను ఊళ్ళో వెళ్తున్నానా, మినిస్టర్నా, రాజ్యం వెళ్తున్నానా, నాకెందుకు అందరి గొడవలని. నాకేంటంటే నా తత్వంలోనే ఉంటా, నా గురించి నేను చూసుకుంటాను. దేశ సంబంధికుల వరకు ఉండాలి, కానీ ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. మనకు ఆ పదవులు లేవు కదా, వాళ్ళకి ఎలాగ తప్పదు. మనకి ఎందుకు ఈ గొడవలన్నీ. ఆధ్యాత్మిక జీవనంలో ఆనందంగా ఉంటుంది. హాయిగా ఇదంతా బ్రహ్మే చెప్తుందన్న భావంతో రిలాక్స్గా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. మామూలు జీవితంలో రజోగుణం పెరిగిపోతుంది. అస్సలు సత్వగుణం దాంట్లో అంత ఇంత కొద్దిగానే ఉంటుంది, కానీ ఎక్కువ రజోగుణం, కీర్తివాంస ఉంటుంది. ఆ కీర్తివాంసలోనే జీవితాలు దగ్ధం అయిపోతూ ఉంటాయి. నేను అంతటోడిని అనేటప్పటికీ గోవిందా, అంతటోడు ఇంతటోడైనా శ్మశానానికి వెళ్ళవలసింది. ఆ గోలు పెట్టుకోవాలి. జన్మరాహిత్యం నా గోలు.
మనం శ్మశానానికి వెళ్ళేవాళ్ళమే. ఈ రెండు గుర్తుపెట్టుకున్న జీవి చక్కగా ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతారు. వ్యవహారంలోనే చేసి ఆపకూడదు. తగు మాత్రంగా వెళ్దాం. ఎందుకు ఊరికే ఆడంబరాలకు పోసేసుకుని ఆ కీర్తివాంఛ ఏముంటుంది? సూర్యుడి దగ్గర మనం ఎంత, అలా తాతాసు బిల్లాస్ దగ్గర మనం ఎంతటోళ్ళు. ఏదో మనం మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు మనం పరమాత్మ మిగలటానికి కూడా మనస్సే ఎంత ఉంటుంది. ఏమీ లేకపోయినా గృహస్థులో ఉన్నప్పుడు బాధే ఉంటుంది. ఎంత ధ్యానం చేయాలని ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నా, బస్సుకి వేసి కూర్చున్నా, వాటి మీదకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకుండా మనం హాయిగా ఉండగలుగుతాం. బ్రహ్మార్పణమైన జీవనాన్ని గడుపుకోవాలంటే అన్నీ అవసరమే. గృహస్థులు మనం, సన్యాసులు ఏంటి, వాళ్ళకి ఏ ఊరు ఈ ఊరు అని ఏమి ఉండదు. మనకి ఉంది కదా పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా మన కొంపలో మనం ఏదో మనం ఎంత తింటా ఆ యొక్క అత్యంతంతో ఉంటా బ్రతికేద్దాం. మనం గృహస్థులు చక్కగా సత్సంగులందరూ కూడా ఇలా బతుకుతాం. బ్రహ్మాత్మ జీవితం వాటితో ఉన్నాం కదా, ఈ ఆలోచనతో ఉన్నాం. మనం బతుకున్నాడు అన్నీ ఉండాలి కదా. అర్ధబలం, అన్నబలం, దైవబలం, శ్రేయబలం, విరుగు పొరుగేంటి కాదు. ఎవరి బలం లేకపోతే కుదురుతుంది. దేహం ఉన్నంతసేపు అన్ని బలాలు అవసరం. కానీ మన ఆధ్యాత్మిక బలంతో మన రోజు చక్కగా గడుపుతుంది. లేకపోతే గడవ ఏట్ల మీద వెళ్ళిపోతుంది మనసు. లేదు అంటే మరీ వెళ్ళిపోతుంది. రూపాయి లేదు అంటే ఇంకేమైనా రాస్తుంది. మనకు ఉంది కాబట్టి మనం తింటా అలాగా మనలో ఏమీ ఉద్ధరించట్లేదు. మనం ఏమీ మహిళా సమాజాలు మనకి ఏం పదవులు గదవులు ఏమి లేవు. మనకే హౌస్ వైఫ్ను చక్కగా కొంపలో ఉండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గడుపుకోవటం తప్పింది మనకి కాదు. ఏం కావాలన్నా సుఖమైన జీవితం మనది. పదవులు ఉన్నాయంటే ఎంతో కొంత రజుగుణం వచ్చేస్తుంది. మరి ఉన్ననాళ్ళు దేహానికి డబ్బు లేకపోతే అలాగా అసలు మరి రోజులో ఎక్కువ 3 గుణాలతోటే బతుకుతుంది. కొద్దిసేపు రజోగుణం, కొద్దిసేపు తమోగుణం, కొద్దిసేపు సత్వగుణం ఉండే పిల్లలు లేకమంటే కాన్వెంట్ టైం అయింది ఉండి కొద్దిసేపు అంటారు. ఆ కొద్దిసేపట్లో వాళ్ళకి లెగిసిపోవాలి అని ఉంటుంది, ఇటు కొద్దిసేపు అని ఉంటుంది. అసలు ఆ మనసు సుఖం ఉంటుందా? నాకైతే ఎప్పుడు చిన్నప్పుడు కూడా తెల్లారుజామున రాత్రేమో 8 నీకేం గుర్తు ఉంది అంటే నాకు చెప్పినప్పుడు టేపు వచ్చేస్తుందే, కానీ ఉట్టప్పుడు ఇంకేమి ఇంకా ప్రతి క్షణం కూడా ఆ ధ్యానానికే మక్కువ చూపిస్తాం అన్న ఆ ధ్యాసలో ఉంటాం. ఇంకా ఎవరు లేరంటే సార్ అలా ధ్యానం చేయటం. రేయింపగలు 8వ సంవత్సరం నుంచి రేయింపగలు ఇప్పుడు 64 సంవత్సరాలు. అంటే నాకు టైంపాస్ ఎంత బాగా అవుతుందో నా కోసం నేను చేసుకునేది ఇది ఒక్కటే. అలా రిలాక్స్గా ప్రతి క్షణం ఉంటాను కాబట్టి తొందరగా రజోగుణం రాదు, తమోగుణం రాదు, రజోగుణం రాదు. ఎందుకంటే ఈ ధ్యేయంతో ఉంటాను. నా గోల్ జన్మరాహిత్యం చిన్నప్పటి నుంచి అలా అనుకునేవాడికి. అంటే భగవద్గీతలో జీవన్ముక్తి ఉంది కదా, 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి 72 వరకు ఉండేవాడికి బ్రాహ్మీ స్థితి అన్నాడు. అది పట్టేసింది. ఇంకంతే ఆ బ్రాహ్మీ స్థితే మనకు కావాలి. అంటే ఎల్లవేళ స్థితిలో ఉంటే బ్రాహ్మీ స్థితి, కానీ ఇది ఎప్పుడూ బ్రాహ్మీ స్థితిలోనే మన మనసు ఉండాలి. ఏ గుణం వైపుకి వెళ్ళకుండా పరమాత్మతత్వం తప్పించి మనం ఇలా ప్రశాంతంగా ఉండేవాడికి ఎవరేం మాట్లాడినా కూడా ప్రశాంతంగానే ఆశించాలి. నాకు తొందరగా కోపాలు తాపాలు ఎందుకు రావంటే ఎప్పుడు చూసినా ఆధ్యాత్మికంలో ఉంటాం, చిరునవ్వుగా ఆనందో బ్రహ్మగా ఉంటాం. కుదిరినప్పుడు కూర్చుంటున్నాం ధ్యానంలో, కుదిరినప్పుడు ధ్యాసలో ఉంటాం. కానీ ఎప్పుడు నాతో నేనే, నా గొడవ నాదే, నీతో నువ్వు ఉండు, అదే నా గోడు.
నాతోనే ఉంటాను కాబట్టి నాకు ఇంకా ఏ భావనో అంత తొందరగా అంటావు కాబట్టి ఏదైనా అమ్మకున్న గుర్తు మనకు లేవు అంటారు. నాకు ఎందుకంటే ఆలోచన తక్కువ, అది మెయిన్ పాయింట్గా గుర్తుపెట్టేసుకుంటాను. వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఈ పెన్ డ్రైవ్, ఈ వాట్సాప్ అనేసి అలాగా. ఇంకా నాకు ఇంకా గుర్తు కాకపోతే ఇంకేముంటుంది. మీకు 1,90,000 తెల్లారేసి మొదలు పెట్టుకుని అట్లేది మర్చిపోతాను. నాకు పాయింటేజ్గా ఎంత గుర్తుంటుంది అంటే కారణం అది. మిగిలిన నాకు అవసరం లేదు. దేహ సంబంధం దాని పని అది దానికి ఉంటుంది. నా పని ఏంటి, ఈ ఆధ్యాత్మిక చింతనలో తేలిగ్గా మరి అందరం బాగుండాలి కదా, వాటి కోసం కానీ నాకు కావాలి ఇవన్నీ. వాటిని పెట్టి తిప్పుకుంటా కూర్చుంటాను నేను. భావితరాల వాళ్ళకి మీరు చూపించుకున్నా అమ్మ మేము కలిసి ఇంత బాగా ఉండేవాళ్ళు అని మీరు జ్ఞప్తి తెచ్చుకుని ఆ పిల్లలకు కూడా జ్ఞానం తెలియజేస్తారని మన అందరం కలిపి ఫోటోలు ఇవన్నీ కారణం. అది ఏముంది, ఎంత ఆనందంగా ఉంటుంది ఆ అనుభూతి. అమ్మతో మనం ఇలా ఉండేవాళ్ళం కదా అని ఆ యొక్క ఊహ మీకు ఎంత అండ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. అమ్ముండగా మేము ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకోసమే ఫోటోలు తీయించుకోవటం. ఎందుకంటే ఈ దేహం వెళ్ళాక ఎలా కుదురుతుంది, ఉండగానే అన్నీ చేయటానికి కారణం. ఏ గుణాన్ని రానివ్వకుండా, ఏ సరదాన్ని వదలకుండా అన్నీ తానుగా తనతో తానుగా ఆటలాగా ఆడటం మళ్ళీ నాతోనే ఉంటాం. సో ఏ భావన రాను, తేలుగుతాను. అది బ్రహ్మం దైవన్న హాయిగా నాదంతా ఏంటి ముక్కుసూటికి వెళ్ళిపోతుంది ప్రయాణం. ఇక్కడున్నా నేను ఇప్పుడు ఎక్కడున్నాను, అడవి అద్దానం కన్నా ఎక్కువ. నేనేమి బేవారంగా ఉన్నట్టు కాకుండా, ఎందుకంటే నాతో నేను ఉండి ఎక్కడ కళ్ళు మూసి కూర్చోటం ఇంకేముంటుందే. నేను ఎక్కడున్నాను, ఎక్కడికైనా వెళ్తున్నాను, కొంపలోనే కూర్చొని ఉన్నాను. నాకేం అవసరం అది చేసుకుంటున్నాను. నాకు ఏదో అవసరం నాతోనే ఉండేదే నాకు అవసరం. జీవన్ముక్తే నా గోలు. నాకు ఇంకేంటి, అనేక జన్మల్లో తిరిగి సావేంటి, శబ్దాలు గద్దాలు. కానీ ఏంటంటే నలుగురితో కలిసినట్టు ఉంటాను, హాయ్ అంటాను. కానీ లోపల మాత్రం అంతర్ముఖంగానే ఉంటాను. అందు గురించి ఈజీగా ఉంటుంది జీవన విధానం. దేంట్లోని మమేకం చూడండి, అసలు దేంట్లోని కూడా ఏంటంటే బాహ్యం అనేక దారుల్లోకి తీసుకెళ్ళిపోయి పతనం చేశారు. నమ్మోయ్ బాహ్యానికో నమస్కారం. మన కొంపలో మన దేహానికి తగ్గట్టు వండుకుని మింగి ఈ విశ్రాంతి బయటకు వెళ్తే వస్తుందా? ఏదో కొనుక్కుంటున్నాం ఇంట్లో, ఈయన తెస్తారు ఇంట్లో అన్నీ, నాకు గొడవలేదు. అందు గురించి ఇప్పుడు సుఖపడకపోతే, మన దేహం శక్తి ఉండగానే సుఖపడకపోతే ఎప్పుడో శక్తి పోయాక సుఖపడుతుంది అనుకోవటం కల్లా. అందు గురించి పరమాత్మ భావంతో ప్రతి జీవి ఉన్నప్పుడే విశ్రాంతి వస్తుంది. కానీ ఊరికే దేని ఎందు రాదు. ఏదైనా గంపకయ్యాలి వ్యవహారంలో, ఏ విషయం అనండి ఏదో గుణం యాడ్ అవుతుంది. మరి సత్వగుణంతో ఉంటే తొక్కెత్తే సంఘంలో కుదరదు. అందుకని మన కొంపలో మనకు హౌస్ వైఫ్లోనే కదా, మనకు ఉద్యోగం సద్యోగం శుభ్రంగా మనతో మనం అలా ఉంటా ఏదో వండి పెట్టేస్తే పని అయిపోతుంది తేలికతనంగా. నాకు మనశ్శాంతి, నాకు ఇంట్లో ఉండి ఎంత మనశ్శాంతిగా ఉంటాను. ఏ వ్యవహారం కూడా లేదు. అలా అని చెప్పినప్పుడు తక్కువని బ్రహ్మం మాట్లాడుతుంది, తేలికైపోతాను అంతే. ఇన్ని వాళ్ళు వింటారు, ఎన్నోడు మానేస్తారు, నాకు సంబంధం లేదు. ఊరికే అలా అనేసి వదిలేస్తాను. అంటే నాలోంచి కాకుండా పైగా మాట్లాడతాం కాబట్టి తేలికతనం ఉంటుంది. అసలు అది దేని ఎందుకు పట్టుండి అలా అని పట్టున్నట్టుగానే ఉంటాను నేను. పైకి మాత్రం మీ అందరూ చూస్తుంటే అమ్మకే బోల్డు ఆలోచనలు ఉంటాయన్నట్టుగానే కనిపించాను లేదా. కానీ నాకు అసలు ఆలోచన ఉంటే ఇలా ధ్యానంలో కూర్చోడేమో. అలా పరమాత్మ తప్ప రెండో భావం లేదు. ఏ తెల్లోడు 9
వాళ్ళు బ్రహ్మ నేను బ్రహ్మ. ఏదో అంతో ఎంతో మనం మాట సాయం ఏదో రూపాయంతో సాయం కానీ లక్షలు ఎక్కడ సాయం. ఒకే స్నేహంగా ఉండాలి. మన స్నేహం ఎప్పుడు కూడా డబ్బుతో స్నేహం ఎప్పుడూ దెబ్బలాట్లేదు. ఏదో మాట సాయం చేసుకుంటారు అప్పుడే మన జీవన విధానం. ఆడంతలో లేడంట. మళ్ళీ సెకండ్ కాదు ఆడి పాపలు అయిపోయినప్పుడు అయ్యో అని ఎంత కూడబెట్టింది. జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. వ్యవహారంలో ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అంత జాగ్రత్తగా ఉంటాం. అది బ్రహ్మం దైవమ్మ హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆనందో బ్రహ్మ ఎక్కడుందంటే మన జాగ్రత్తలోనే ఉంది. కాలాన్ని నేను వ్యర్థం చేసుకోను, అలాగే డబ్బుని వ్యర్థం చేసుకోను, ఆరోగ్యాన్ని అనారోగ్యం తెచ్చుకోను. విధిలో ఉన్న అనారోగ్యాలు ఎలాగ తప్ప మన చేతులారా చేసుకోకూడదు. తినేసి ఎలా తెచ్చుకునే అలాగ అన్నీ వ్యర్థం చేసుకోకూడదు. ఒక్క సెకండ్ ఇందాక మాట్లాడిన దానికి ఇప్పటికీ ఎంత గ్యాప్ చూడండి. వర్తమానంలో ఉన్నాం కానీ భూతకాలం అయిపోయింది. మళ్ళీ ఈ మాటని భవిష్యత్తు అయిపోతుందా లేదు, మళ్ళీ ఇదిగో ఇంకో సెకండ్ మాటకి. అంటే ఎప్పుడూ కూడా గడికి కూడా జరిగిపోతానంటుంది కాల ప్రవాహంలో మన ఆయువు. మరి ఆయువు మరి ఉన్నంతకాలం మనం ఎంత ప్రిపేర్లో ఉండాలో ఆలోచించాలి. వ్యర్థం చేసుకోకూడదు, మళ్ళీ జన్మలు తెచ్చుకోకూడదు. ఈ మానవ జన్మని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. పరమాత్మ భావంతో మిగలాలి. అప్పుడే మనకి అనంత సుఖం మనలోంది తెలుస్తుంది, అందరిలోంది తెలుస్తుంది. అంతరా నిండిన సుఖం అసలైన సుఖం. చూడండి, కాలక్షేపం అవట్లేదా? ఇళ్ళింటికి వెళ్ళి తగులు తెచ్చుకుంటారా? వెళ్ళొద్దని అన్నం. బళ్ళోకి వెళ్ళినప్పుడు బళ్ళో పిల్లలు స్నేహం, ఇప్పుడు మీతో స్నేహం. కానీ వ్యవహారంలో నేను ఎంత జాగ్రత్తగా ఉంటున్నానో మీకు తెలుసు. అప్పుడు నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఇప్పుడు మీతో జాగ్రత్తగానే ఉంటున్నాను. ఎందుకంటే ఎగస్ట్రాలు పోను, మీతోటే నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. చిన్నప్పుడు కూడా నాకు స్నేహితులు లేరు, నాకు ఇప్పుడు లేరు. ఎందుకంటే మీరు రాపోయినా నేనేమనుకోను, వచ్చినాయేమనుకో. ఈ అనంతత్వంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కాలక్షేపం నేనే అంతా. దీంట్లో కాలక్షేపం ఇవ్వాలి కానీ ఇంకెందుకు ఇవన్నీ కూడా ఏముంటాయి? ఆ యథార్థంతో మనం ఉంటాం. నేనే బ్రహ్మ, నేనే అంత. అలా మన గోల్తోటి మనం అలా ఉండేటట్టు గోల్ సత్కాలక్షేపం. మాటని రాసుకోండి. ఇప్పుడంటే మీకు వాట్సాప్లో యూట్యూబ్లో వచ్చేస్తుంది. దీన్ని హార్డ్ డిస్క్లో పెట్టేసుకోండి. డబ్బులు ఉన్నవాళ్ళు అలా చేసుకోండి. ఏముంది దాంట్లో పెట్టండి. మీకు గుర్తులో ఉండి మీ జీవన విధానం అమ్మ ఎలా చెప్పారు కదా, అమ్మ జీవన విధానం కరెక్ట్గా చేసుకుంటున్నారు. ఎవరు ఎన్నన్నా తిరిగేసి మాట్లాడతారు. వాళ్ళకి ఏదో కోపంలో ఉంటారు, వాళ్ళకి ఎన్నో భావాలు ఉంటాయి. ఆ భావాలు వ్యక్తపరుతాను కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినట్టు మీరు తలంచుకుంటే ఆ కోపం కొంతసేపుతో కోపం. మళ్ళీ మీరు తిరగైతే ఇద్దరు కలిపి దెబ్బలాటం ఉషు మొత్తం ఉన్నాయి పోతాయి. పిల్లలు మనకు దక్కరు, ఆస్తులు దక్కవు. ఒక్క తల ఉంచుకోవటంలోనే అన్నీ పోతాయి. నోటితో మాట్లాడకూడదు. ఇతరులు కోపంగా ఉన్నప్పుడు మనం నోటితో మాట్లాడకుండా ఉంటే అన్నీ అయిపోతాయి. అదే చిట్కా. ఇంకేమీ పోవు. ఎక్కడెక్కడే ఎంచుగా ఉంటాం. దర్జాగా జమీందారుల బతకచ్చు. మన మనసు లోపల ఆలోచన ఉండదు. జమీందారు అంటే ఏంటి? డబ్బులుంటే జమీందారు కదా, ఆలోచన ఉండదు. ఎందువలన అన్నీ సమకూడినాయి కదా. కూడు గుడ్డ ఉంది. మనకేంటి? హాయిగా ఆనంద బ్రహ్మగా బతికేస్తుంది. మనకేంటమ్మా? నీకు ఎవరినైనా సరే 100 గుణాల్లో 99 చెడ్డున్నా, ఒక్క గుణం మంచున్నా, ఆ మంచిని పొగిడేయండి, 99 కూడా క్లియర్ అయిపోతుంది. నరకం చేసుకోవటం మనమే, స్వర్గం చేసుకున్నా మనమే. సంసారాన్ని నరకం చేసుకోవాలన్నా మనమే చేసుకోవచ్చు, స్వర్గం చేసుకోవాలన్నా స్వర్గం చేసుకోవాలి. నరకం చేసుకోవాలంటే ఒక్క తప్పు ఉంటుంది చూడండి, దాన్ని ఎట్లు పీకెత్తా ఉంటారు. పీకేస్తాడికి మొత్తం మిగిలిన 99 తప్పులు చేసేస్తాడు. తీసిపెట్టు. ఒక మనిషిని మనం గ్రహించి
అని అయ్యి బాబాయ్ మీ గురించి మేము ఎంత బాగున్నాం అంటే మిగిలిన 99 మంచి గుణాలు వచ్చేస్తాయి. అది జ్ఞానంలో మన వ్యవహారంలో ఇలా చేసుకోవాలి. అప్పుడు మన ఆధ్యాత్మిక జీవన విధానంలో హాయిగా బతుకుతాం. ఎందుకంటే మనకు అన్నీ కలిసి వస్తాయి. హాయిగా బతకాలి. ఎప్పుడూ కూడా ఎంచొద్దు. ఎంచామంటే ఎప్పుడోకప్పుడు మళ్ళీ మనమే పాడాల్సి మనకి ఎవరు ఎలా ఉన్నా బ్రహ్మార్పణ. మనం ఏం చేయగలం? ఎవరు విద్య ఆడది ఎవరు అంతే కదా. ప్రతిదీ తేలిగ్గా ఎంత తేలిగ్గా ఉంటున్నాం. అమ్మగారు ఎవరికి ఏం పెట్టరని మీరు అనుకున్నా నాకు నష్టం. ఎందుకంటే నాకు 24 గంటలు తేలిగ్గానే ఉంటాను. నాకేం పని? మీకేం మీ ఇళ్ళల్లో మింగు ఏముంటున్నాయి? ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడికి అంతా ఖాళీ. అంటే మనస్సు ఎల్లవేళ్ళ కూడా నాదంట. స్టాండ్ అక్కలేదు పెట్టింది. ఎల్లవేళ్ళ కూడా అయ్యి ఉన్నానని తెలుసుకున్నాడే, ఇంకా ఆడికి ఇంకేముంటుంది చెప్పండి. సుకృతం ఉన్నవాడికే ఆధ్యాత్మిక సంపద అందుతుంది. సుకృతం లేని వాడికి రాదుగాక రాదు. అందువల్ల రాక ప్రయత్నం కూడా చేయలేడు. ఇప్పుడు చూడండి, సుకృతం ఉన్నవాడికి ఈ ఆధ్యాత్మిక సంపదన ఎల్లవేళ ఉంటుంది. మరి సుకృతం ఉన్నవాడికి ఆధ్యాత్మిక సంపద ఎల్లవేళ ఎందుకుంటుందంటే ఇంకా అదే పుట్టెత్తాడు. మళ్ళీ రెండో భావన ఇంకా ఆడికి ఉండదు. ఏదొచ్చినా నీ గాలితో పాటు వెళ్ళిపోయినట్టే. వాయువేగంగా అన్నీ వెళ్ళిపోతాయి, కానీ అసలు ఆ భావన ఉండదు. మరి ఏంటి? ఇంకా అలా పుట్టాక ఇంకేముంటుంది వాడికి? ఏదొచ్చినా ఆ ప్రయాణం అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఉన్నది యథార్థం, లేని దాంతో లేనట్టుంటాడు, ఉన్నదాంతో ఉన్నట్టుంటాడు. నా అనుభవం లెక్కగా నేను చూస్తున్నానే తప్పించి నేను ఎవరిని ఫాలో అవ్వలేదు. ఆయన చూసి వీళ్ళని చూసి చెప్పట్లేదు. నాకు అలా వస్తున్నాయి, వెళ్ళి వెళ్తున్నాయి, పుట్టి పుడుతున్నాం, పోయి వాళ్ళు పోతున్నాం అని తెలిసాక ఇంక మనకి ఇంకేముంటుంది? పరమాత్మ తప్ప రెండో భావం లేదు. ఉన్నదంతా యథార్థం. ఈ యథార్థానికి ఈ దేహం ఉండాలి కాబట్టి ఈ దేహంతో ఈ యథార్థాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇంకా దేహం మీద మమేకం లేకుండా పరమాత్మందే మమేకం కోసం ఈ క్లారిటీలన్నీ వ్యవహారంలో చేసుకుంటున్నాం. ఎప్పుడు విశుద్ధ సత్వంతో ఉన్నవాడికే క్లారిటీ ఉంటుంది. సత్వం ఉన్నా పనికిరాదు. తమోగుణం రజోగుణం అసలు పనికిరాదు. విశుద్ధ సత్వంతో ఉంటాడు. ఎందుకంటే జ్ఞాని ఆడెప్పుడు పువ్వుల అసలు ఇంక వాడిపోయే పువ్వు కాదు. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటాడు. ఏమీ లేని దాంట్లో ఏముందంట? వ్యవహారంలో దేహంగా అన్నీ ఉంటాయి, కానీ ఏమీ లేవు. ఉంటున్నాం, తింటున్నాం, కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఈ చీర మీద బొమ్మ అన్నది వీళ్ళు చూసే వరకు నాకు ఈ బొమ్మ తెలియదు. అంటే అన్నీ జరుగుతున్నాయి, కానీ జరుగుతున్న భావన కూడా తెలియదు. ఊరికే అలా ఉంటాడంతే. ఏ పొర కూడా ఉండదు. పొరలు తీసుకునే పని కూడా ఉండదు. సుకృత్వానికి అంత ఎలక్ట్గా ఉంటాడు. సుకృతం చేసుకొచ్చినాడు. ఆటోమేటిక్గా ప్రయత్నం లేక ఏమవుతుంది? ప్రయత్నం ఆటోమేటిక్గా అదే అందుతుంది. సుకృతం ఉన్నవాడికి ప్రయత్నం అది ఎందుకు అందదు? శ్రద్ధ ఎందుకు అందదు? అందు గురించి ప్రతి జీవి కూడా తేలిగ్గా ఉన్నవాడికి బరువు చేసుకోవటం అంటే వ్యవహారంలో ఊరికి అందరితో కలిసి కొలిది ఎన్నో విషయాలు అందిస్తాయి. బరువు వచ్చేది. శుభ్రంగా మనకి ఉద్యోగాలు సద్యోగాలు లేవు కాబట్టి హౌస్ వైఫ్లు చక్కగా మనతో మనం ధ్యానం చేసుకుంటా వాళ్ళకి వండి పెట్టేసి పిల్లల్ని చదివించుకున్నాం. అలా మన సత్కాలక్షేపంతో మనం ఉండొచ్చు. 24 గంటలు టైం వేస్ట్ అవ్వట్లేదు. ఉద్యోగం ఉన్నవాళ్ళు ఎంతో కొంత మనసు పెట్టాలి పాపం. వాళ్ళ గురించి కాదు, వాళ్ళు కూడా ఇలా ఉండొచ్చు ప్రయత్నంతో. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మనం ఇంకా బాగుంటుంది. కానీ ఖాళీ ఎక్కువై మామూలు వాళ్ళకి ఇంకా జన్మలు వస్తాయి ఆ ఉద్యోగమే. కానీ ఖాళీ లేదు కాబట్టి మనకి ఖాళీ అంటే
ఆ అనంతత్వంగా ఉంటున్నాము. బాహ్య విషయాలు ఎందు ఆసక్తి లేక మనం పరమాత్మ తత్వంతో ఉంటున్నాం. ఇంకా మనకు అసలు టైము వేస్ట్ అయిందని కానీ, టైం ఇలా జరుగుతుందని కానీ అసలు ఆ థాటే లేదు. ఈ కాలంలో అన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి, పుడుతున్నారు వెళ్తున్నారు, మనకు అసలు సంబంధం లేని పని ఇది. మనం ఏంటంటే అన్నీ కళ్ళతో చూస్తున్నాం, జీవోత్సవంలో ఉన్నాం. జీవించుండగా శవం అంటే వేరే కాదు, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా అందరితో ఉంటూ ఏమీ లేని దానిలాగా. జన్మ రాహిత్యమే మన గోల్ అని మనకు తెలుసు. ఎందుకంటే సుకృతం ఉంది, ప్రయత్నం ఉంది. మనస్సు రాకుండా ఆ ఇంద్రియ నిగ్రహంతో అలాగా ఈ ప్రపంచ ధ్యాస దేహ ధ్యాస ఎందు మమేకం లేకుండా ఎంత ఆనందంగా ఉంటున్నాం. ఎప్పుడూ నవ్వగలుగుతున్నాం. ఎందుకు నవ్వగలుగుతున్నాం? దేని ఎందు ఆసక్తి లేదు, విరక్తి లేదు. మీ దృష్టిని బట్టి నన్ను ఎలా చూస్తే మీకు అదే అనిపించింది. నాకు ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాను. ఎవరిని చూసినా బ్రహ్మంగా చూస్తున్నాను. బ్రహ్మంగా అంటే అక్కడ ఆకారం ఏమీ లేదు, ఊరికే అలా చూస్తున్నాను అంతే. మరి ఏంటి? కళ్ళు తెరిచి ధ్యానం, కళ్ళు మూసి ధ్యానం, ఈ రెండు అభ్యాసంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నా అనుభవం, నేను చెప్పేదంతా నా అనుభవం, నాకేమీ తెలియదు. కళ్ళు తెరిచి అక్కడ ఇంకా గోడ ఉండదు, మధ్యలోది ఉండదు, ఏమీ ఉండదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచి కళ్ళు మూసి కూడా ధ్యానం చేస్తే, కళ్ళు తెరిచి ధ్యానం వలన బ్రహ్మంగా చూడగలుగుతారు. మీ రూపం, నామం, గుణం కనిపిస్తుంది. కళ్ళు తెరిచి కళ్ళు మూసి అంటే ఈ అనంతత్వమే మనలో ఉంది. అలా రిలాక్స్గా ఉంటుంది. ఈ మౌనంగా నాకు అందు గురించి ఈ శ్వాస ఆశ్వాస నాకేమీ చెప్పడం రాదు. మరి చిన్నప్పటి నుంచి ఊరికే అలా ఉండటం వలన నాకేమి రాదు చెప్పటం. నాకు హాయిగా ఉంది. సత్సంగం మీకు కావాలనుకుంటే ఇలా చేయండి, లేకపోతే మరి నాకు తెలియదు, పెద్దలు చెప్పింది వినండి. కానీ నాకు తెలుసుంది మాత్రం ఊరికే అలాగే ఇంతప్పటి నుంచి కూడా నాకు అదే జరుగుతుంది. నాకు అందు గురించి హృదయం మీద పెట్టండి, ముక్కు కోసం పెట్టండి, మూతి మీద పెట్టండి, నాకు అలాంటివి ఏమి రావు. అది ఏంటో కూడా అంటే అంతా బ్రహ్మమయమోడికి ఈ కన్ను ఉంది, ఈ ముక్కు ఉంది, ఈ హృదయం ఉంది, అసలు ఆ భావన ఉండదరా. నాకు చిన్నప్పటి నుంచి మరి ఇంతే, ఊరికే అలా ఉంటమే తప్పించి నాకు ఏమి తెలీదు. ఏదో చక్రం మీద పెడుతున్నారా అని మొన్న ఎవరో నన్ను అడిగారు. నాకు తెలీదమ్మా, నేను ఊరికే అలా కూర్చుని ఉంటాను, మౌనంగా ఉంటానమ్మా, నాకు తెలీదు, మీకు తెలుసున్న వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోండి అమ్మా అన్నారు. నేనేం పెడుతున్నానో నాకే తెలియదు, ఊరికే అలా కూర్చున్నాను. అలా నాకు తెలియని భాషతోటి నేను చక్కగా ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా అడుగుతున్నారు కాబట్టి నా నడకనే మీకు ఇష్టంగా, నా నడత మీకు ఇష్టంగా ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు చెప్పగలను, లేకపోతే నాకేం తెలుసు. అలా ఊరికే ఆ పని ఉన్నప్పుడు పని చేసేస్తున్నాం. రాత్రి నిద్ర ఎంతసేపు నిద్ర వస్తే అంతసేపు నిద్ర అయ్యి ఆ తర్వాత చక్కగా కూర్చోటం. కుదరినప్పుడు అలా శవాసనంగా ఆ ధ్యాసలో పెట్టుకోవటం. రాత్రి పగలని తారతమ్యం లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడంటే మక్కి తేడా వచ్చి ఈ పరుపు ఎక్కాను, కానీ అస్సలు కిందే కూర్చుంది. ఎందువలన రాత్రి పగలని నాకు వ్యత్యాసం లేదు కాబట్టి ఎల్లవేళ ధ్యానమే చేసుకుందాం. పని ఉన్నప్పుడు పని చేసేస్తుందని మిగిలిన టైం అంతా ఎవరో అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కదా, పిల్లల స్కూళ్ళు, భర్త పని, వాళ్ళ వ్యవసాయానికి వెళ్ళిపోయి అలా ఉన్నప్పుడు ఇంకా పనే ఉంది. అలా నాకు టైం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోలేదు, ఎవరి మీద పెట్టుకోలేదు. పెట్టుకుంటే ఏమవుతుంది? వాటికే వచ్చేస్తాయి మమకారాలు, దుఃఖాలు, అశాంతులు, ఎన్ని ఉంటాయో అన్నీ వచ్చేస్తాయి.
కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యాలని అడిచట్ వర్గాలు అట్లా అంతటా ఏ ప్రవేశించేస్తాయి మనుషుల చూసి ఎవరినైనా పరమాత్మగా చుట్టం అలవాటు అయ్యాక అసలు ఆ భావనే ఉండదు. నేనెంత 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 నాకు ఆ చిన్నప్పటి నుంచి అభ్యాసం అన్నా ఈరోజు నేను మీకు నాకు తప్పో రైటో తెలీదు కానీ చెప్పగలుగుతున్నాను అంటే నా అనుభవం. ఒకరి దగ్గర నేర్చుకున్న విద్య కాదు, ఆ మహాత్ముల అనుగ్రహంతో ఆయన బతుకున్నోళ్ళు కాదు. మలయాళ స్వామి వారిని స్వామి శివానంద్ గారు పరమాత్మ వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఆ ఒక్క ముక్క ఇచ్చారు. ఈ దేహం నేను కాదు నేను ఆత్మని అంతే. ఆయన ఫోటోలోంచి ఆ తేజస్సు రావటమే ఖాళీ వచ్చేసి ఆ ఖాళీగా మీరు అడిగినప్పుడే వాక్కు ఇది వస్తుంది. మళ్ళీ విట్టప్పుడు అసలు వాక్కు రాదు, ఆలోచన రాదు, ఇలా ఉండాలి అలా ఉండాలి, అసలు ఏ థాట్ రాదు. మీరే కదిపినట్టు అక్కడ జరిగేది ఉంటుంది. మీ నోటంట అంటే నేనే మీరు మీరే నేను కదా, నేనే అంత కదా. ఎవరో ఒకరు వచ్చి చెబుతారు, టకటకా పని చేసేస్తాం. మళ్ళీ మామూలుగా ఉండేటోటికి అలాగా జీవితం అంతా ఇలాగే. జీవితం ఇప్పుడు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంది, ఆఖరి వరకు జరుగుతుంది. ఎందుకంటే ఇలా జరుగుతుంది కాబట్టి జరుగుతుంది అని ఎంత గ్యారంటీ ఇవ్వగలుగుతుంది. నేను పరమాత్మగా ఉండగలుగుతున్నాను, అడిగిన వాళ్ళకు కూడా నా అనుభవం చెప్పగలుగుతున్నాను తప్పించి నాకు ఏ భావంలో రావు. నాకు రాని దాన్ని మీరు సరి చేసుకోండి. అమ్మలో సత్సంగులు నాకేమీ తెలియదు. మనం ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తెగ తెలియక జీవన్ముక్తి అంటే ఎక్కడో ఉంది, ఎంతో దూరాన్ని ఉంది. తనలో లేదనుకుని ఎక్కడో ఉన్నదనే భావంతో బతికారు. ఎక్కడా లేదు. మనలోనే ఉందని, అందరిలోని ప్రతి జీవిలోనే ఉందని తెలుసుకుంది. మరి ప్రతి జీవిలోని ఉందని తెలుసుకున్నాక జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మనలో ఉందని తెలియబడతాం. అదే ఉన్నామని తెలుసు. మరి ఉన్నామని తెలిసినప్పుడు మన మార్గం ఏంటి? జీవించి ఉండగానే జీవన్ముక్తులుగా ఉన్నామనేది మన అందరికీ తెలిసింది. మరి జీవన్ముక్తులు అయినప్పుడు విడిగా ఏదైనా ఉన్నామా ఆలోచించుకుని. జీవించి ఉండగా జీవన్ముక్తులు ఎడబాటు ఏదైనా ఉందా? నువ్వు అయి ఉన్నావు, అలా ఉండటమే. మరి ఆ ఉన్నదాన్ని తెలుసుకున్న దాన్ని తెలియబడినప్పుడు దాని విలువల్ని కోల్పోకూడదు. తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం కదా, ఎల్లవేళ మనం జీవన్ముక్తున్నాం అయి ఉన్నామని తెలిసింది. అలా హాయిగా ఉండగలుగుతున్నాము. మరి రెండో మాట లేదే. ఉన్నది యథార్థం, ఉన్నది ఒక్కటే. అందు గురించి జీవన్ముక్తులు అయి ఉన్నప్పుడు నీకు దేహంతో సంబంధం ఏంటి? దేహానికి ఏదైనా వచ్చిందనుకో, ఆకలేస్తుందనుకో, అన్నం పెట్టు. దానికి బాధ వచ్చిందనుకో, మనసుకి
భవరోగాన్ని వదిలించేయి, నే బ్రహ్మాన్న. ఏది వచ్చినా దానికి ముందాడు. ఏ రోగానికి ఆ మందు వేసినట్టే జీవభావాన్ని కోల్పోయేటట్టు చెయ్యి, ఆ వ్యాధి నివారణ చెయ్యి, ఆ ఔషధం వెయ్యి, అంతే. ఉన్నదంతా బ్రహ్మంగానే మిగలదు. చూసేది, చేసేది, మాట్లాడేది, వినేది, అసలు నడిచేది, తినేది, అసలు ఏదైనా సరే అంతా తానే, తానే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. అలాగా ఆ నేనే అంత అనుభవంలోనే మనం బ్రతుకున్న నాళ్ళు కూడా అనుభవించాలి. ఆ బ్రహ్మీ స్థితినే అనుభవించాలి. ఆ బ్రహ్మీ స్థితిని అనుభవించినప్పుడే మనకి మరి ఎంత ఆనందం ఉందో మనకే తెలియదు. ఈ ఆనందాలన్నీ, బాహ్యానందాలన్నీ సరికాదు. నీలో బ్రహ్మానందం ఉంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం రమసదృశ్ తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం నిర్మలమచనం, సర్వదీ సాక్షిభూతం. చూడండి, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణ రహితం. ఎప్పుడైతే నీకు త్రిగుణాలు లేవు, భావానికి అతీతంగా ఉన్నాం, భావాతీతం, త్రిగుణరహితం, ఓం సద్గురువు తమ్మ. అటువంటి గురువు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు. అందరికీ ఎందుకంటే ఉన్న యథార్థాన్ని ఏ క్షణాన్నైతే తెలుసుకున్నామో మరలా తెలుసుకోవలసిందే లేదు. ఎప్పుడైతే యథార్థాన్ని తెలుసుకున్నామో మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందువలన? అనుభవించు, దాన్ని అమలుపరుచుకో. ఆ అనుభవంలోనే నీకు నీ యొక్క బ్రహ్మత్వాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతావు. లేకపోతే ఎవరు ఏం చెప్పినా బ్రహ్మం అనేది అనుభవిస్తేనే కానీ సెకండ్లో మళ్ళీ మర్చిపోయేటట్టు మాయ అనేది మామూలు వాళ్ళకి అంత బలీయంగా ఉంటుంది. బ్రహ్మత్వం తెలుసుకున్న వాళ్ళకి మాయ అంటూ ఉండదు. ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా బ్రహ్మ. బ్రహ్మం తప్ప రెండో భావన ఏమో. ఏది చూసినా ఏది మాట్లాడినా బ్రహ్మవాక్కు తప్పించి, బ్రహ్మ భావం తప్పించి ఎవరిని ఏ రకంగానే చూడం, ఏ రకంగానే మాట్లాడు. అందరిలోని ఆ పరమాత్మ చూడబట్టి ఎంత ఆనందంగా జీవన విధానం గడుపుకోగలుగుతాం. వ్యవహారంలో నటనగా ఉండేవాళ్ళతో నటించవలసింది. నటన అంటే మాయ నిజం అనుకునేవాళ్ళు ఆ మాయతో ఉన్నవాళ్ళతో ఈ దేహాన్ని కలిపేసి మాయగానే మాట్లాడదు. కానీ ఇక్కడ సత్సంగంలో ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మత్వం తెలుసుకున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నది ఉన్నట్టు మాట్లాడవలసిన అవసరం. మీరు కూడా మాయతో ఉన్న వాళ్ళతో మాయతోటే మాట్లాడండి. లేకపోతే మీ జ్ఞానం వాళ్ళకి అర్థం అవదు, వాళ్ళ అజ్ఞానం మీకు అర్థం. జ్ఞానికి అర్థం అవుతుంది వాళ్ళలో ఉన్న అజ్ఞానం, కానీ ఏకీభావం చెందటానికి కుదరదు. అందు గురించి వాళ్ళ అలా మాట్లాడేయండి. మీతో మీరు ఉండండి, ధ్యాసతో ఉండండి, లోపల ధ్యానంతో ఉండండి, ధ్యాసతో ఉండండి. కానీ
వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళు ఒక్కటే కదా అన్న భావనతో ఉంటూ అనుభవించాలి. వాళ్ళకి మనం చెప్పినా అర్థం అవదు కాబట్టి వ్యర్థం చేసుకోవద్దు, వాక్యాన్ని వ్యర్థం చేసుకోవద్దు, మనలో ఉన్న భావనను వ్యర్థం చేసుకోవద్దు. ఆ యొక్క తత్వాన్ని, అమరత్వాన్ని ద్విగుణీకృతం చేయాలి. జన్మరాహిత్యమే మన గోడు. అంటే జీవించుండగానే జన్మ రాహిత్యం, జీవించుండగానే రాహిత్యం చేసుకో, అంటే మళ్ళీ జన్మకు రాకుండా చేసుకో. మళ్ళీ జన్మకు రాకుండా చేసుకోవటం అంటే మనం బ్రహ్మభావం తప్పించి రెండో మాట లేకుండా ఉండగలుగుతాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోండి. వ్యవహారం వాళ్ళతో వ్యవహారంగా ఉండండి. అందరితోటి నేను ఎలా ఉంటానో మీకు తెలుసుందే కదా. అనుభవం ఇంత ఉన్నా, ఆచరణ ఇంత ఉన్నా, మీరు ఏమంటే ఆ మొక్క మాట్లాడేస్తాను, నాకు సంబంధం లేదు. అవునని కానీ కాదని కానీ పెడుతున్నానా చెప్పండి. మీరు ఏమంటే అది మాట్లాడితే పని అయిపోతుంది. ఎందుకంటే వాదన అనవసరం. ప్రజలతో మామూలు వాళ్ళతో మామూలుగానే ఉండండి. చిన్నప్పటి నుంచే ఉన్న అభ్యాసం ఉంది కదా, అలాగే ఉండండి. మీ జీవన్ముక్త స్థితి మీరు అందుకోవాలి. మీ జన్మరాహిత్యం పని మీరు చేసుకోవాలి. ఎందువలన జన్మరాహిత్యమే నా గోల్ అనుకుంటున్నాం కాబట్టి జీవించుండగా జీవన్ముక్తులుగా తెలుసుకున్నాం. జీవన్ముక్తే విధేయముక్తి. ఇంకా రెండో భావనే లేదు, ఉన్నది యథార్థం. యథార్థంతో మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులు అయి ఉన్నాము. ఎందుకంటే ఒక్కటే అందరికి ఫోటో తీయి, వాళ్ళకి వాట్సాప్కి వెళ్ళినప్పుడు ఉన్నారు లేరు అన్నది వాళ్ళు తెలుసుకుంటారని ఫోటోలు తప్పించి దేహాలకు కాదు ఇక్కడ తీసే ఫోటోలన్నీ. దేహాలకనే సంబంధం లేని స్థితే ఇక్కడంతా. ఎవళ్ళ కాళ్ళకి అమ్మ దగ్గరికి వెళ్ళాం, అందరినీ తీసే అందరిలాగే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ నా లోపల ఎంత నలకొచ్చినా అమ్మ ఊరుకోరు. మళ్ళీ మీరు అందరూ వెళ్ళాకనే వాట్సాప్ చూస్తున్నా, ఎవరు లేకపోయినా నాకు అర్థం. అంటే రిపీట్ చేసుకుంటున్నాను. అందరూ బాగుండాలని ఉద్దేశం తప్పించి వేరే భావన లేదు. వేరే భావన ఉంటే అసలు ఇక్కడ నేనే కూర్చున్నాను. మనం అందరం ఒక్కటే 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 ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే. నేనే బ్రహ్మ, నేనే అంత, నేనే బ్రహ్మ, నేనే అంత, నేనే బ్రహ్మను, నేనే అంత, నేనే బ్రహ్మను, నేనే అంత, నేనే బ్రహ్మను, నేనే అంత. అందు గురించి ఈ భావనని తొలగించుకునే మార్గం చేసుకోకుండా చేతులారా మళ్ళీ జన్మలు తెచ్చుకోకుండా జీవన్ముక్తులుగా మిగలండి. ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇంత అదృష్టం మనకు అందినప్పుడు మరి ఇటువంటి అదృష్టాన్ని మనం పారద్రోలుకుంటే ఎవరు ఇస్తారు? తల్లి, తండ్రి, గురువు, దైవం ఉన్నారు. ప్రపంచంలో బోళ్ళంతమంది ఉన్నారు మనకు కావాల్సిన వాళ్ళు. కానీ జన్మలు ఇచ్చేవాళ్ళే కానీ జన్మలో వద్దని వాళ్ళు ఎవరు లేరు 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 లేరు. నా ఉద్దేశం నేను మాట్లాడుతున్నాను. అందరూ వాళ్ళ గురించి మనం, మన గురించి వాళ్ళు, దేహి అనుకుంటానే జీవితం అంతా గడిపేస్తాం. మనం వాళ్ళలోంచి లాభం చూద్దాం, మనలోంచి లాభం వాళ్ళు చూద్దాం. అంటే దేహాలు రెండు ఏమవుతున్నాయో ఆలోచించు. దేహి అడుక్కు తిని బతుకుతాం. మనం దేహులు. ఈ దేహాలు ఉన్నా నువ్వు నాకేం పెడతావు, నేను నీకేం పెడతాను. తల్లి పిల్లలకు అది మొత్తం ప్రపంచం అంతా అంతే. నేను నీకు ఏం సాయం, నువ్వు నాకు ఏం సాయం. అంటే ఇంకా ఈ యొక్క పని తప్పించి, ఈ స్వార్థం మాట తప్పించి రెండో మాట ఉందా చెప్పండి. రెండో మాట ఉంటే పోనీ చెప్పండి. మీకు ఏదైనా
తెలుసేమో చెప్పండి. రెండో మాట ఉందా ఈ ప్రపంచంలో మనకి? ఏదైనా రెండో మాట ఉందా? నువ్వు నాకు ఇస్తావు, నేను నీకే. పిల్లల్ని మనం ఎందుకన్నా అంటే మనం ముసలయ్యాక వాళ్ళు చూస్తారు. రెండు లాకాలు నాకే లాభం రావాలి. మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు? ఇలాగా ఉన్న ప్రపంచాన్ని ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ప్రపంచం మారదు. ప్రపంచం ఎందుకు మారుతుంది? సృష్టిది, సృష్టింపబడ్డంది. భూతకాలంలో ఉంది, ఇప్పుడు వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. మనకెందుకంట ఇప్పుడు బతికుండగా ఏ యుగంలో నువ్వు పుడితే ఏంటి? నీ యుగమే బ్రహ్మయుగం చేసుకో. ఇది బ్రహ్మయుగం, బ్రహ్మంగా మిగులు. ఆ ఉద్దేశంతో నువ్వు బతుకు. నీ గురించి నువ్వు చూసుకో. ఏది తటస్థపడినా బ్రహ్మార్పణంగా అనుకో. ఆ తలం రాని ఎవరి విధి వాళ్ళకి ఎలాగా తప్పదు. అన్నీ మనం సరిచేద్దామని అనుకున్నా కుదురుతుందా? ఇంద్రియాలకి యజమానిగా ఉండు. ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టుగా అవి వినేటట్టుగా చేసుకో. దాట్ల మీద అజమాయిషి ఇచ్చి, మనుషుల మీద అజమాయిషి చెప్తే ఏమీ మనకు ఉండదు కాకుండా. ఏ అజమాయిషి మనల్ని ఏం చెప్తాను చెప్పండి? పెద్దోళ్ళు అయ్యారు, ఇప్పుడు ఎవరైనా అజమాయిషి చెప్తూ ఊరుకుంటారా పిల్లలు? మనకి ఎందుకు? ఈ సత్సంగ పిల్లలే ఊరుకోరు. ఎక్కడో ఎన్నోళ్ళు ఇంకేం ఊరుకుంటారు. సత్సంగ పిల్లలు ఒక్కళ్ళు ఊరుకోరు. మరి తెలియని వాళ్ళు ఇంకేం ఊరుకుంటారు? తెలుసున్నోళ్ళే ఊరుకోనప్పుడు ఆలోచించు. అందు గురించి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటం తప్పించి ఏ భావనకే చోటు ఇవ్వకండి. వీళ్ళకున్న దర్జా మన మొహాలకు లేదు. ముసలి మొహాలు అయ్యే కాదు. అంటే మనం వంగటం నేర్చుకున్నాం, రైటే. దేని దగ్గర వంగాలో దేని దగ్గర వంగకూడదో మనకు తెలియలేదు. అన్నీ వంగిపోయింది. ఇప్పుడు వీళ్ళు తెలివైన వాళ్ళు ఎలా ఉంటున్నారు? బ్రహ్మజ్ఞానంగా చక్కగా ఉంటున్నారు. మాయకు లొంగట్లేదు. మనకు మాయా దైవత్వం అనేది నాకంటే చిన్నప్పటి నుంచి తెలియబడ్డంది. విడదీసుకుని హాయిగానే ఉన్నాను. మీకు ఇప్పుడు తెలియబడుతుంది. దేని ఎందు ఉండాలో దేని ఎందు ఉండకూడదో మీకు మీరే ఆలోచించు. ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో ఉండాలి. అర్థమైందా? ఏ యథార్థం అయితే మీరు ఆ యథార్థంతో ఉండాలి తప్పించి అక్కర్లేనిది మనకు అనవసరం. మనం పరమాత్మ స్వరూపం తెలిసి తెలియక ఏది మాట్లాడినా బ్రహ్మమే అన్నది మనకు తెలిసింది. తెలియకముందు వేరు, ఇప్పుడు తెలిసాక బ్రహ్మమే. ప్రతి మాట బ్రహ్మే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా బ్రహ్మం తప్పించి రెండో మాట మాట్లాడండి. అసలు ఏ మాట మాట్లాడుకున్నా అంతా నవ్వుతానే ఉంటాం, ఎంజాయ్గానే ఉంటాం. ఎందుకంటే బ్రహ్మం తెలియబడ్డది. నాలో ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉందని తెలియబడ్డాక రెండో భావనే ఇక్కడ రాదు. మేము ఎంతో సరదాగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ బిగబీసుకుని కూర్చుంటే లోపలికి వెళ్దాం. అవయవాలు ఎవరికి కావలసిన విధానంగా వాళ్ళు కూర్చుంటాం. సుఖాసనంతో ఉంటాం. కాళ్ళు సప్పుకునే వాళ్ళు కాళ్ళు సప్పుకుంటాం, బస్కి వేసుకునే వాళ్ళు బస్కి, కుర్చీలో కూర్చునే వాళ్ళు కుర్చీ, కుదరని వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇలా కూర్చు. అంటే ఎవరి ఆసనం వాళ్ళు సంసిద్ధంగా ఉంటాం కాబట్టి ఇక్కడ రిలాక్స్గా ఉండగలుగుతాం. ఈ రిలాక్స్ అంతా అసలు ఆ జీవన విధానం మీద ఎంత తేలిగ్గా ఉంటుందో ఆలోచించు. జీవన విధానం ఎందుకు తేలిగ్గా ఉంటుంది ఆలోచించుకో. ఏది అవసరం ఏది అనవసరం తెలిసాక ఇంకా జీవన విధానంలో లోటుపాట్లే. అసలు లోటు ఉంటుందా? నాకు ఎంతమ్మా మలయాళ స్వామివారి భిక్ష, స్వామి శివానంద గారి ఫోటోలోంచి ఖాళీ వచ్చింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. అంటే ఆత్మ అంటే చెప్పన్నారు ఒక అత్తగారు, అసలు పరిపూర్ణం గురువులే. ఇప్పుడు కాదు, పెద్ద అయ్యాక అంటే బ్రహ్మం
ఆవిడ బ్రహ్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే బ్రహ్మ అన్న ఒకటే నాకు తెలియదు. అప్పుడు ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అంటా అంటే భగవద్గీతలో 11వ తాత్పర్యం నుంచి భగవంతుడే తెలియజేశాడు స్థిత ప్రజల లక్షణాలు. అసలు ఏడవటం అనేది మాకు రాదు, ఏడిపే రాదు. ఎందుకంటే ఎవరి గురించి ఏడుతాం? అందరిలోని బ్రహ్మ ఉన్నప్పుడు. ఏడవలసిన వాళ్ళ గురించి ఏడవాలి, ఏడవక్కర్లేని వాళ్ళ గురించి ఏడవక్కర్లేదు. అది రెండు ఉన్నాయి, మాయ ఉంది, దైవత్వం. అలా కాదు, అసలు ఏడవ. నువ్వు బ్రహ్మాను ఏడవటం ఏంటే? నువ్వు బ్రహ్మాను, నీకు ఏడుపు ఎందుకు అంటున్నాను? నేను బ్రహ్మానని తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఊరికే పైపైన నటించడం తప్పించి లోపల ఏడవ. పైపైగా ఈ వర్తమానంలో మరి బతుకుతున్నాం కదా, అంతే. అలా నేనే నీవు, నీవే నేను వచ్చింది ధ్యానంలో. ఆయనలోంచి ఆయన ధ్యానం చెప్తుంటే అక్కడ ఉన్నాయి గదిలో ఫోటో. ఆ ధ్యానంలోంచే మాకు ఖాళీ వచ్చేసి, అదే ఆ ఫోటోలోంచే ఖాళీ వచ్చేసి. అప్పటి నుంచి ఖాళీగాను నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. వాయిస్లా వచ్చింది. బ్రహ్మ అంటే తెలీదు, ఆత్మ అంటే తెలిసింది. ఎండకి ఎండదో, వానకు తడదు, ఇదిగో ఆకాశానికి భూమికి ఈ ఖాళీ అని నాకు అప్పుడు తెలిసింది. కానీ బ్రహ్మ అంటే తెలియదు. ఈడేమో అంటే ఈడు కాదు, ఈడు పోస్ట్, బ్రహ్మేశ్వర పోస్ట్, ఆడు కాదు. ఇంకేంటి? ఓహో, ఈ ఆత్మ అంతటా ఉంది కాబట్టి ఆత్మన్నా బ్రహ్మన్నా అదే అనుకుని పెట్టేసుకుంటే అలాగా అప్పుడు నేనే అంత వచ్చేసింది. మొత్తం ఏక తేజస్సు మయం 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 ఎగలేకపోయింది. ఎన్ని రోజులు మాట్లేదు. మా పిల్లవాడు నా పెళ్ళో అంటాడు, ఆడు మాట్లాడటానికి మాట్లేదు, చూడటానికి చూపు లేదు. అసలు హృదయం అనే ఆలోచనే, అసలు మనస్సు అనేదే లేదు. మరి ఇటువంటి భావనని తెలియజేయటానికి బ్రహ్మం పని మనిషిలాగా పంపింది. ఈ పని మనిషి పని చేయవలసి వస్తుంది. మీరు వెళ్ళాక మళ్ళీ నా పని నాది కదా, మీరు ఉండగానే పని, మీరు వెళ్ళాకని పని. ఇది బ్రహ్మం చేస్తాం, సాక్షాత్తు బ్రహ్మం తప్పించి అసలు 24 గంటలు ఇంతవరకు ఎవరు చేస్తున్నారు? బ్రహ్మం కదా, చెప్పండి. ఇంతవరకు ఎలా చేయింతాను? బ్రహ్మం చేయింతాను. లేకపోతే నాకేం తెలుసు? ఏ లోకమైనా పరమాత్మ లోకం, ఏ లోకంలో అయినా ఈ అనంతత్వం ఉంటుంది. ఈ భూలోకమే బ్రహ్మలోకంగా చేసుకుంటున్నాం, బ్రహ్మంగా మిగులుతున్నాం. బ్రహ్మయుగం అంటే ఎక్కడో లేదు. మన మనస్సు హాయిగా ప్రశాంతంగా ఏకాత్మంగా ఉంటుంది. ఇదే బ్రహ్మయుగం. బ్రహ్మాత్మ స్వరూపులారా అందరికీ నమస్తే. బ్రహ్మాత్మ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు పెద్దోళ్ళు. ఈ ఊరేనా మీది? ఈ ఊరేనా? ఇదేనా? పుష్ప